సినిమా మొత్తం యూనిట్ అంతా చాలా యంగ్స్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ప్రవీణ్ లక్రాజు అని చెప్పి ఆల్రెడీ గీతాంజలికి మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఇక నీ సినిమా కూడా తనే. తను యుఎస్ నుంచి వచ్చి ఒక 4 months ఇక్కడే ఉండి అంటే సినిమా అంటే అతని ప్యాషన్. అతనితో పాటు శివ తుర్లపాటి అని చెప్పేసి ఈజ్ ఫ్రమ్ అట్లాంటా, డ్యాన్స్ మాస్టర్. ఓకే. అతనైతే మా సినిమాలో ఒక 4 సాంగులు చేశాడు. 4 సాంగుల కోసం పాపం అతను అక్కడి నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 4 months మాతో పాటు ట్రావెల్ చేసి ఈ లాస్ట్ అంటే పాపం అతను పర్సనల్గా కొంచెం లాస్ అయింది రియల్ లైఫ్లో అతనికి అక్కడ. బట్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. మీరు సినిమా చూసే ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్ అంటారు? గట్ ఫీలింగ్ ఏంటంటే రైటర్ ఒక కథను ఇచ్చినప్పుడు ఆ కథను మనం ఎన్హాన్స్ చేసి మనం ఓన్ చేసుకుని సినిమా తీసి అనుకున్నట్టుగా డైలాగులు కానీ ఇంకోటి కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ వాటర్ ఇట్ మీద అది మన స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ ఆ సాటిస్ఫై అవుతారా లేదని మనం ఫస్ట్ కాపీ మనం చూస్తున్నప్పుడు మనకు కలగాలి. అది నేను చూసినప్పుడు ఎస్ ఐ డిడ్ అంటే అనుకున్నట్టుగా చేసాము. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయడానికి మార్కులు నాది అని చెప్పుకుంటాం కదా, శంకరాభరణం అందరిది. సో అదే అంటాం. సో అందరి టీం వర్క్ వల్ల సినిమా ఫైనల్గా చాలా బాగా వచ్చింది. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కొనగారు హ్యాపీ, సో ప్రొడ్యూసర్గా రైటర్గా ఆయన హ్యాపీ, యాజ్ డైరెక్టర్గా నేను హ్యాపీ, కెమెరామెన్ పాయింట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఎవరికంటే ఇక్కడ అందరికంటే కూడా నిఖిల్ సినిమా చూసి హీ ఫెల్ట్ సూపర్. మీరు ఇండస్ట్రీకి వచ్చి 15 years అయింది, బట్ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది సార్ మీకు డైరెక్షన్ చేయడానికి? అంటే మధ్యలో ఏమైనా స్టార్ట్ అయ్యి ఆగిపోయి అయిందా లేకపోతే? లేదండి, యాక్చువల్లీ 2006లోనే నేను జెమినీ ఫిలిం సర్క్యూట్లో ఒక కథ చెప్పాను. ఇట్ షుడ్ బి స్టార్ట్ యాక్చువల్లీ. అంటే గజనీ మహమ్మద్ 7 సార్లు దండయాత్ర చేసినట్టుగా నేను అది 7 ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినాయి. సో దిస్ ఇస్ ద 8th ఫిలిం. ఇది అనుకోకుండా 7 సార్లు ఆగిపోయినాయి. ప్రతి సినిమా దగ్గరికి వెళ్ళటం, ఓకే రేపొద్దున ఆఫీస్ తీసుకోవటం, అడ్వాన్స్ తీసుకోవటం, అలా వెళ్తున్న మూమెంట్లో ఆగిపోయినాయి. సో ఈ ట్రావెల్ అంతా కొనాగరు తెలుసు అన్నమాట. నా ట్రావెల్ అంతా మా జర్నీ, మై స్ట్రగుల్స్ అండ్ మై థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ నోస్ వెరీ వెల్. సో నేను గీతాంజలి పని చేసినప్పుడు ఆయన అన్నారు, నెక్స్ట్ నువ్వు డైరెక్టర్ అవుతావు, నెక్స్ట్ నేను చేస్తాను నేను డైరెక్టర్ని. యాజ్ ఇట్ ఈస్గా అన్నట్టుగా ఆయన శంకరాభరణం సినిమా చేతిలో పెట్టారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే 7 సార్లు అయినప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదా? అంటే ఎట్లని? అంటే కొన్నిసార్లు మన విజన్ ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు జరగచ్చు. సరే నేను ప్రతిసారి ఏంటంటే ఒకే కథ తీసుకుని పరిగెత్తలా. ఇప్పుడు ఈ కథ చెప్పాము, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు అంటే ఇప్పుడు ఈ మైండ్ సెట్లో ఉన్నారు కదా, సరే వేరే కథ ఇంకొకరికి వేద్దాం అని చెప్పి ఇంకో కథ వేసుకున్నాను. అక్కడ అయిపోయినాయి. నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు. ఏంటంటే అంటే జరిగింది అంతే. అది నన్ను ఏం చేయలేదు, విధిరాత్ని ఎవరు మార్చలేదు. సో ఆ ప్రయత్నంలో ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ ఓడిపోవటం అనేది ఉండదండి. ఇండస్ట్రీని నమ్ముకుంటే వాళ్ళకి రేపైనా సక్సెస్ వస్తుంది ఎవరికైనా సరే. అందుకని అంటారు కదా, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని. సో ఆ ప్రయత్నంలోనే ఇలా మిస్టేక్స్ జరిగాయి, మిస్ అయినాయి చాలా సినిమాలు. ఇంకా ఫైనల్లీ నిఖిల్తో శంకరాభరణం అనేది రాసి పెట్టుండటం వల్ల ఇలా జరిగింది. ఇండస్ట్రీ నాకు పరిచయం అవ్వడానికి మూల కారణం వీళ్ళంతా పరుచూరి వెంకటేశ్వర గారు. నేను 97 నుంచి 99 వరకు నేను ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీలో జరుగుతుండే. సో అక్కడికి వెళ్తుంటే ఆయన పరిచయం అయ్యారు వెంకటేశ్వర గారు. అక్కడ ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యాడు నాకు, గోపి మోహన్ అని చెప్పి స్క్రీన్ ప్లే రైటర్. ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రైటర్. తను బాగా క్లోజ్ అయ్యారు అక్కడ అతను ఫ్రెండ్ అవ్వటం వల్ల నేను మేము మెడ్రాస్ స్టేయింగ్ ఇన్ మెడ్రాస్ అని చెప్పాను కదా. నేను చెన్నైలో ఉంటున్నప్పుడు నేను హైదరాబాద్కి వస్తే ఫస్ట్ నాకు హైదరాబాద్లో రూమ్మేట్కి ఛాన్స్ ఇచ్చింది నా ఫ్రెండ్. సో అతను మంచి సర్కిల్ యాక్చువల్లీ తనకి. సో అతని వల్ల నేను మంచి సర్కిల్లో పడగలిగాను.